బైబిల్ గ్రంథము ఎప్పుడు కూడా శ్రమలు లేకుండా మీరెంతో సుఖవంతమైన జీవితం జీవిస్తారు, మీకు అన్ని సంతోషాలు కలుగుతాయి అని ఎక్కడా చెప్పట్లా. శ్రమలు ఉంటేనే మనం దేవుని రాజ్యానికి పోతాం. అపొస్తలుడైన పౌలు కూడా అంటాడు, మనము శ్రమలు పొందుతూ ఆయన రాజ్యంలో ప్రవేశించాలని. శ్రమ లేని జీవితము విజయానికి సూచన కాదు. సుఖవంతమైన జీవితం ద్వారా మనం దేవుని రాజ్యానికి చేరలేము. అందుకనే దేవుని వాక్యంలో రాయబడింది, మీరు ఎఫెసీ 6:10 చూస్తే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. బలం ఎందుకు అవసరము? బలవంతులై ఎందుకు ఉండాలి అంటే, విశ్వాస సంబంధమైన జీవితంలో మనము దురాత్మలతో, సైతాను సంబంధమైనటువంటి నాదులతో, ఈ లోకములో మనము శరీరముతో, లోకముతో, పాపముతో మనం పోరాడవలసి ఉంటుంది. అందుకని దేవుని ప్రజలకు బలం అనేది అవసరం. అట్టి బలాన్ని మనం పొందుకొని మనము ఈనాడు యాత్రా జీవితంలో ముందుకు సాగి ఈ శ్రమలు అనేటువంటి వాటిని మనం సహించి, మనం వాటిని భరించి ప్రభువు దగ్గరకు ఎక్కుతూ వెళ్ళాలి.